శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈరోజు భోగి పండుగ. సంక్రాంతి 3 రోజులలో భోగి, సంక్రమణము, కనుమ వీటిలో మొదటి రోజైనటువంటి భోగి. ఈ భోగికి సంబంధించి అనేక రకాల పురాణ గాథల సంబంధం మనకు కనపడుతుంది. ఒకటి ఇంద్రపూజ. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ఇంద్రపూజని ఆపి గోవర్ధన పూజని చేయించినటువంటి రోజు ఈరోజు. అలాగే కృతయుగంలో బలిచక్రవర్తి దానం ద్వారా వామనునకు సమర్పించుకుని త్రివిక్రముడై ఆయన బలిచక్రవర్తిని పాతాళానికి పంపినటువంటి రోజు కూడా ఈరోజే అని చెప్పి మనకి పురాణ గాథలు తెలియజేస్తున్నాయి. అలాగే భోగి మంటలు. ఈరోజు ఉదయమే భోగి మంటలు వేసుకోవటం అనేటటువంటిది సంప్రదాయం. ఆ భోగి మంటల వెనకాల కూడా త్రేతాయుగానికి సంబంధించినటువంటి ఒక గాథని చెబుతారు. రావణవధ అనంతరము మండోదరి శ్రీరాముని శరణు వేడింది. మహానుభావ, నా మాంగళ్యాన్ని రక్షించవలసింది అని చెప్పి శరణు వేడితే ఆ రావణుని యొక్క కాష్టము తగలబడుతున్నంత వరకు నీ సౌమంగళ్యానికి భంగం కలగదు అని చెప్పి శ్రీరాముడు చెప్పాడని, అందువల్ల ఆ రావణుని కాష్టము ఆరిపోకుండగా అలాగే తగలబెడుతూ ఉండటం జరిగిందని చెప్పి, అందువల్లనే రావణ కాష్టం అనేటటువంటిది ప్రఖ్యాతంగా లోకంలో నిలబడిపోయింది. ఆ రావణ కాష్టమే ఈ భోగి రూపంలో ఏర్పాటవుతుంది అని చెప్పి, అందువల్ల తప్పకుండా రాముని ఆజ్ఞగానే ఈ భోగినాడు మన ఇళ్లలో ఉండేటటువంటి పనికిరానటువంటి అన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేయటము, దాని మీద నీళ్లు కాచుకోవటము, ఆ నీళ్లతో స్నానం చేయటము, అలాగే ఆ విభూది, భోగి మంట వేసినటువంటి విభూదిని కూడా మనం ధరించాలి. అలా ధరించేటట్టయితే మనకి సమస్త దుష్టశక్తుల నుంచి కూడా రక్షణ ఏర్పడుతుంది అని చెప్పి చెప్పబడ్డది. అలాగే ఈ భోగి రోజుననే గోదా కళ్యాణము జరిగింది. చూడుకుడుత్త నాచియార్ పన్నిద్దరాళ్వారుల్లో విష్ణు చిత్తుని యొక్క కుమార్తె అయి ఆళ్వారుల్లో ఒకటిగా చేరినటువంటి గోదాదేవి యొక్క కళ్యాణం, శ్రీరంగనాథునితో కళ్యాణం జరిగినటువంటి రోజు కూడా ఈ రోజుగానే మనకి ప్రశస్తంగా తెలుస్తుంది. అటువంటి ఈ భోగినాడు సాయం సమయంలో భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి. రేగుపళ్ళు, బంతిపూ రేఖలు, చిల్లర డబ్బులు, చెరకు ముక్కలు ఇటువంటివి దిగతుడిచి ఆ పిల్లలకి పోయటం ద్వారా సమస్తము లేనటువంటి దృష్టి దోషాలు పోయి వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు అని చెప్పి విశ్వాసం. అలా భోగి మంటలు, భోగి పళ్ళు పోయటము, భోగి పళ్ళల్లో ఆ రేగుపళ్ళు ముఖ్యంగా పోయటం. రేగుపళ్ళకి చాలా విశిష్టత ఉన్నది, వేదంలో చెప్పబడ్డది. ఈ రేగుపళ్ళు ఇంద్రుడు సోమలతని నములుతూ నిష్ఠీవము చేయటం వల్ల దాని నుంచి పుట్టినటువంటిదిగా ఈ రేగిపళ్ళని చెబుతారు. అలా వైదికమైనటువంటి ప్రశస్తితో కూడినటువంటి ఈ రేగిపళ్ళతో దిగతొడుపు చేసి కనుక పోసేటట్లయితే పిల్లలకి దానివల్ల సమస్త దోషాలు పోతాయి, దృష్టి దోషాలు పోతాయి అని చెప్పి ఈ భోగికి సంబంధించినటువంటి ఇతిహాసాలు మనకి చెప్పబడుతున్నాయి. సంక్రమణ లక్ష్మికి ముందుగా ఈ భోగి లక్ష్మిని మనం ఆరాధిస్తాం. భోగినాడు తప్పకుండా తలంటు స్నానం చేయాలి అని చెప్పి, ఎందువల్లంటే 3 రోజులు శిరస్నానం చేయాలి. అందువల్ల తలంటు స్నానం చేసి నూనె రాసుకుని స్నానం చేయటం అనేటటువంటిది కూడా ముఖ్యంగా చెప్పబడ్డది. నువ్వు పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. దీని వెనకాల ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉన్నది. చలికాలంలో అంతా కూడా రూక్షగుణం వ్యాపించి ఉంటుంది శరీరానికి. అటువంటి రూక్షగుణం నుంచి స్నిగ్ధగుణం రావటం కోసమని మనకి ఈ భోగినాడు నువ్వుల పిండి రాసుకుని స్నానం చేసేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డది. పెద్దలు ఏది చెప్పినా కూడా మన యొక్క ఆరోగ్యాన్ని దృష్టితోనే చెబుతారు కాబట్టి అలా ఈ సంక్రమించేటటువంటి ఈ భోగి పండుగ నాడు మనం నిర్వహించుకునేటటువంటి కార్యక్రమాల ద్వారా మనకి ఐహిక పారమార్థిక సుఖాలన్నీ చేరాలి అని చెప్పి పెద్దల ఆశయం. ఇంద్రుడు తన యొక్క ఆధిపత్యంతో గర్విస్తూ అందరి చేత పూజలు అందుకుంటూ ఉండేటటువంటి దశలో కృష్ణ పరమాత్మ మనకి ఇంద్రుని వల్ల కాదు జరుగుతున్నది, యథార్థంగా
గోవర్ధన పర్వతం వల్లే మేలు జరుగుతోంది కాబట్టి ఈరోజు మనం గోవర్ధనునికి పూజ చేయాలి అని చెప్పి అలా గోవర్ధన పూజ చేయించినటువంటి రోజున, అలాగే ఈ రోజున గోమయేన చ గాం కృత్వా తథా గోవర్ధనం గిరిం గోపాలం పూజయేత్ పశ్చాత్ శ్రద్ధయా అని చెప్పి ఈ రోజులలో గోవర్ధన పర్వతాన్ని ఒక గొబ్బెమ్మగా, గోవును ఒక గొబ్బెమ్మగా, గోపాలుని ఒక గొబ్బెమ్మగా 3 గొబ్బెమ్మలని ఈ గోవర్ధన పూజ చేసినటువంటి ఈ రోజుని దృష్టిలో పెట్టుకుని ఈ ధనుస్సుల్లోనే గొబ్బెమ్మలు పెట్టడం అనేటటువంటి ఆచారం ఏర్పడ్డది. అట్లా గొబ్బెమ్మలని పెట్టి గోవుని, గోపాలుణ్ణి, గోవర్ధనుణ్ణి పూజ చేయటం అనేటటువంటిది ఈ భోగినాటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి ఆ ఇంద్ర పూజ బదులు గోవర్ధన పూజ చేసేటటువంటి దాంట్లో ఏర్పడ్డది. ఇంద్రుడు దీనిని కోపగించుకుని రాళ్ల వర్షం కురిపిస్తే కృష్ణ పరమాత్మ గోవర్ధన గిరి ఎత్తి ఒక వేలి మీద నిలబెట్టి మొత్తము గోపకులందరినీ, గోవులందరినీ కూడా దాని కిందకి చేర్చి రక్షించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము ఈ రోజున జరిగింది. భోగి రోజున, ఇటువంటి రోజున ఆ భోగి పండ్లు పోసి పిల్లలకి ఆశీర్వచనాలు చేయటం, భోగి మంటల ద్వారా దానికి సంబంధించినటువంటి నిర్వహణ ద్వారా డప్పులు మోగించి ఆ అగ్నిని ప్రజ్వలింపజేసేటటువంటి సమయంలో డప్పులు మోగిస్తూ కూడా వినోదాన్ని చేసేటటువంటి, ఇందులో వినోదము అట్లాగే ఐతిహ్యము, ఆరోగ్యము, ఇన్ని రకాల విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ భోగిని నిర్వహించుకొని ఐహిక పారమార్థిక ప్రయోజనాలు పొందాలి అని చెప్పి పెద్దల ఆశయం. స్వస్తి.